హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఒకప్పుడు నేను చాలా ఎక్కువ రికమెండేషన్స్ చేసా, తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు వ్యూస్ లేవని పూర్తిగా ఆపేసా. మన ప్లేలిస్ట్లో చాలా రికమెండేషన్స్ ఉన్నాయి. కిట్టు రికమెండెడ్ మూవీస్ అండ్ రికమెండేషన్స్ సపరేట్గా ప్లేలిస్ట్లో కూడా పెట్టాను చూడండి. తెలుగు మూవీ రివ్యూస్ ఇవ్వడం లేదు, తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ మాత్రమే ఇస్తున్నా, హాలీవుడ్లో వచ్చినవి. అయితే ఈ మధ్య అన్న రికమెండేషన్స్ కూడా మళ్ళీ స్టార్ట్ చేయి అని అడుగుతున్నారు. కొంచెం సపోర్ట్ ఇస్తేనే నేను వీడియోస్ రికమెండేషన్స్ అన్నీ కూడా చెప్పగలను. సో తెలుగు మూవీ రివ్యూస్ ఎలాగో ఇవ్వట్లేదు కాబట్టి రికమెండేషన్స్లో A to Z అన్ని మూవీస్ కవర్ చేస్తా. సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ ముందుగా వీడియోకి ఒక లైక్ వేయండి. ఈ వీడియోలో మనం 15 బెస్ట్ రీసెంట్ OTT మూవీస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో తెలుగు మూవీస్ అయితే తక్కువే ఉన్నాయి, తెలుగు డబ్బింగ్లో వచ్చినవి చాలానే ఉన్నాయి, థ్రిల్లర్స్ కూడా ఉన్నాయి. తెలుగులో వచ్చినవి మాత్రమే మీకు చెప్తా, ఎందుకంటే మన భాషలో చూస్తేనే కదా మజా వస్తుంది. ఫస్ట్ కిల్. ఈ మూవీని ఇప్పటికే చాలా మంది చూసేసే ఉంటారు, కానీ కొంతమంది బాలీవుడ్ బాయ్కాట్ అన్న బాబులు ఈ మూవీని చూడకపోతే చూడండి. ఇప్పుడు తెలుగులో హాట్స్టార్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. జాన్ విక్ మన ఇండియాకి తిరిగి వచ్చి బాలీవుడ్లో ఒక మూవీ తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఆ కొట్టుడు, ఆ బాదుడు, ఆ చంపుడు, ఆ చితక్ కొట్టుకోవడం. మూవీలో అసలు డ్రామానే లేదు, నాన్ స్టాప్ 90% యాక్షనే ఉంటుంది. ఓన్లీ నైట్ టైంలోనే ట్రైన్లోనే ఉంటుంది మొత్తం. ట్రైన్లో ఆ కోచెస్, ఆ బెడ్స్ ఎలా ఉంటాయో మనందరికి తెలుసు. అంత ఇరుగ్గా ఉన్న ప్లేస్లో యాక్షన్ సీన్స్ డిజైన్ చేసిన విధానం అయితే హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ అండ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ని అండ్ కెమెరామ్యాన్ని కూడా మెచ్చుకోవాలి. ఫైట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి, ఒక రకం అనమాట. సెంటిమెంట్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అసలు ఎక్కడా కూడా ల్యాగ్ లేదు, ఎటువంటి బ్యాక్ స్టోరీస్ ఉండవు, స్టోరీని పక్కకు తీసుకెళ్లే సీన్స్ అంటూ ఏమీ ఉండవు. ఓన్లీ యాక్షన్తోనే ముందుకు తీసుకెళ్లారు. పాటలు కూడా ఉండవు, కత్తులు, సుత్తులు, రాడ్స్ ఇలా చాలా ఐటమ్స్ని యూజ్ చేశారు. జాన్ విక్ సిరీస్కి ఏమాత్రం తక్కువ కాదు. స్ట్రీమింగ్ ఆన్ హాట్స్టార్, తెలుగులో కూడా ఉంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నెక్స్ట్ సరిపోదా శనివారం. ఈ మూవీ నేను థియేటర్లోనే చూశాను. చాలా మందికి థియేటర్లో సరిపోలేదంట, అందుకే ఇప్పుడు OTTలో చక్కగా సరిపోద్ది చూడండి. నాని యాక్టింగ్ అండ్ SJ సూర్య యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సరిపోదా శనివారం లాంటి కథల్ని మనం ఎన్నో చూసే ఉంటాం. ఓ రాక్షసుడు లాంటి విలన్ ఓ ప్రాంతంలో ప్రజలను హింసిస్తూ ఉంటాడు. ఆ రాక్షసుడిని అంతం చేసేందుకు హీరో వస్తాడు. ఇలాంటి లైన్ పాయింట్తోనే దాదాపు మాస్ కమర్షియల్ మూవీస్ అన్నీ కూడా తయారవుతూ ఉంటాయి. ఈ సరిపోదా శనివారం కూడా అంతే. కాకపోతే ఇందులో హీరో తన కోపాన్ని ఎప్పుడు పడితే అప్పుడు చూపించడు. కేవలం శనివారం మాత్రమే తన కోపాన్ని, హీరోయిజాన్ని చూపిస్తూ ఉంటాడు. ఇలాంటి వీక్నెస్తో విలన్ ఎంతైనా ఆడుకోవచ్చు, కానీ ఇందులో అలాంటిదేమీ అంతగా ఉండదు. శనివారమే కదా కొడతాడు, మిగతా వారాల్లో వచ్చి హీరోని లేపేస్తే అయిపోద్ది కదా అని లాజిక్స్ని వెదికితే మాత్రం ఈ సినిమాని చూడలేరు. జాక్స్ బిజాయ్ మ్యూజిక్ అదిరిపోద్ది. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. థర్డ్ 11 ఇదొక వెబ్ సిరీస్, తెలుగులో కూడా ఉంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. కొరియన్ సిగ్నల్ సిరీస్ని బేస్ చేసుకుని తీశారు. ఫస్ట్ 5 ఎపిసోడ్స్ చాలా బాగుంటాయి. లాస్ట్ 3 ఎపిసోడ్స్ కొంచెం లెట్ డౌన్ అయినా సరే, కొంచెం డ్రాగ్ అనిపించినా, అక్కడక్కడ కొంచెం స్టోరీ కన్ఫ్యూజ్ అనిపించినా, మంచి స్క్రీన్ ప్లేతో సిరీస్ని డీల్ చేసిన విధానం అయితే నచ్చింది. 3 డిఫరెంట్ టైమ్ లైన్స్లో సిరీస్ ఉంటుంది. 2016లో ఒక కేసును పరిష్కరిస్తున్న పోలీస్ ఆఫీసర్ యుగ్గార్య అలియాస్ రాఘవ్ జియాల్కు అనుకోకుండా ఒక పాత వాకీటాకీ దొరికింది. అది ప్రతిరోజు రాత్రి 11:11 1990-2000లో పోలీస్ ఆఫీసర్ శౌర్య అద్వాల్ అలియాస్ ధైర్యకర్వా అతను వాకీటాకీకి కనెక్ట్ అవుద్ది. అది ఎలా జరిగింది, వాకీటాకీల ద్వారా టైం ట్రావెల్ అవడం ఏంటి, కేసులు సాల్వ్ చేయడం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ సిరీస్ని మీరు చూడాల్సిందే. కిల్ సినిమాలో విలన్గా నటించిన రాఘవ్ జియాల్ ఇందులో ఒక మెయిన్ లీడ్లో ఉన్నారు. మనం చాలా టైం ట్రావెల్ కాన్సెప్ట్ని చూసాం, బట్ ఇదొక టైం ట్రావెల్ కాన్సెప్ట్ అనగానే మరీ ఎక్కువ ఊహించుకోకండి. ఇదొక డిఫరెంట్ టైం ట్రావెల్ కాన్సెప్ట్. G5లో స్ట్రీమింగ్ అవుతుంది, డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ వాట్ యు విష్ ఫర్. ఒక డార్క్ క్రైమ్ థ్రిల్లర్ని, ఒక డిఫరెంట్ మూవీని చూడాలంటే దీన్ని వదలొద్దు, ఫ్యామిలీతో మాత్రం వద్దు. మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, సాలిడ్ థ్రిల్లర్. డైరెక్టర్ రైటింగ్కి హ్యాట్స్ ఆఫ్. ఎక్కడ టెన్షన్ పెట్టాలి, ఎక్కడ థ్రిల్ చేయాలి, క్లైమాక్స్ వరకు సస్పెన్స్ను ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా ఎంగేజ్ చేయాలి, ఇవన్నీ పర్ఫెక్ట్గా యూజ్ చేశారు. ఇంకా చెప్పాలంటే 0% యాక్షన్తో ఒక థ్రిల్లర్ మూవీని డీల్ చేయడం అంత ఈజీ కాదు. సూపర్ స్మార్ట్ రైటింగ్. రియాన్ అనే మన హీరో ఒక చెఫ్, బాగా గ్యాంబ్లింగ్లో అంటే జోదంలో అప్పుల పాలైతే అప్పిచ్చే వాళ్ళ బాధ తట్టుకోలేక లాటిన్ అమెరికాలో ఉన్న తన ఫ్రెండ్ విల్లాకెళ్తాడు. తన ఫ్రెండ్ పేరు జాక్, అతను కూడా ఒక చెఫే. 12 ఇయర్స్ తర్వాత కలుసుకోవడంతో హ్యాపీగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా గడుపుతారు. అయితే సడన్గా అతని ఫ్రెండ్ జాక్ ఉరేసుకొని చనిపోతాడు. అసలే రియాన్ చాలా అప్పుల బాధలో ఉన్నాడు. దానికోసం హీరో ఏం చేస్తాడు, తన ఫ్రెండ్ ఎందుకు చనిపోయాడు, అసలు ఆ విల్లాలో ఏం జరుగుతుంది, డిన్నర్ ప్లాన్ చేస్తారు ఓనర్స్. చికెన్ డిన్నర్ కాదు, మటన్ డిన్నర్ కాదు, మరి ఏం డిన్నర్, ఇదంతా తెలుసుకోవాలనుకుంటే మూవీని చూడాల్సిందే. స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో, వదలొద్దంతే. నెక్స్ట్ తలవన్. మిస్టరీ థ్రిల్లర్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది మలయాళం ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీ నుంచే మే నెలలో వచ్చిన తాజా మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ తలవన్ జిస్ జోయ్ దర్శకత్వంలో వచ్చింది. థ్రిల్లర్ లవర్స్కి ఈ సినిమా నచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. వన్ టైం వాచబుల్ మూవీ ఇది.
అయితే భారీ అంచనాలతో చూడకపోవడమే బెటర్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఉన్నంత గ్రిప్పింగ్గా స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్ ఉండదు. ఇన్వెస్టిగేషన్ని చివరి వరకు సాగదీయడం కాస్త మైనస్ అయింది, లేకుంటే ఇంకా సూపర్ హిట్ అయి ఉండేది. ఫస్ట్ హాఫ్ వరకు కథ ట్విస్టులతో ఫుల్ ఎంగేజింగ్గా సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లోనైనా అవి రివీల్ చేస్తూ వెళ్తారని భావిస్తాం, కానీ ఎప్పుడో క్లైమాక్స్లో అన్నీ రివీల్ చేసి ఇంకా సెకండ్ పార్ట్ ఉందంటూ ముగిస్తారు. ఇదే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఓవరాల్గా థ్రిల్లర్ మూవీ ఆడియన్స్ అయితే వదలొద్దంతే, సోనీ లివ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెక్స్ట్ ఆఫీసర్ బ్లాక్ బెల్ట్. ఈ మూవీ తెలుగులో కూడా ఉంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మరీ సూపర్ అని కాదు కానీ ఒకసారి చూడొచ్చు. యాక్షన్ సీన్స్ బాగుంటాయి, కానీ స్టోరీ కొంచెం రొటీన్గానే ఉంటుంది. హీరో వాళ్ళ నాన్నకి ఒక చికెన్ షాప్ ఉంటుంది. అక్కడ ఆర్డర్స్ డెలివరీ చేస్తూ ఉంటాడు హీరో. ఒక డెలివరీ బాయ్ మార్షల్ ఆర్ట్స్ ఆఫీసర్గా ఎలా మారాడు, సిటీలో జరిగే క్రైమ్స్ని ఎలా ఆపాడు, అతనికి ఎవరు హెల్ప్ చేశారు, ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, ఇవన్నీ కూడా మీరు మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. నెట్ఫ్లిక్స్ కాబట్టి క్వాలిటీ మెయింటైన్ చేశారు, విజువల్స్ బాగుంటాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పర్లేదు అనిపిస్తుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ప్రతి సీన్ కూడా ఏదో ఒక మూవీలో చూసినట్టే ఉంటుంది. అండ్ క్రైమ్ చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు, హీరో వారిని అడ్డుకోవాలి. అతని డ్యూటీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇదే. నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగు ఆడియోలో కూడా ఉంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. 7 ఆయ్ ఏండే, ఈ మూవీని మా ఇంట్లో ఫ్యామిలీతో కలిసి చూశానండి. ఆయ్ బాగానే ఉందండి. అక్కడక్కడ చిన్న డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నా సరే పెద్ద మ్యాటర్ ఏం కాదు. హీరో ఉన్నా సరే హీరో ఫ్రెండ్స్ ఉంటారు ఇద్దరు, వాళ్ళు చేసే కామెడీ సూపర్గా ఉంటుంది. సినిమాటోగ్రఫీ, పల్లెటూరు వాతావరణం, మ్యాక్సిమం మూవీ మొత్తం వర్షంలోనే ఉంటుంది. రియల్గా జరిగిందో లేదో అలా కావాలని తీసారో తెలియదు కానీ సూపర్ అనిపిస్తుంది. స్టోరీ రొటీన్గానే ఉంటుంది, బట్ ట్రీట్మెంట్ బాగుంటుంది. ఇంకా క్లైమాక్స్ హీరో ఫాదర్ క్యారెక్టర్ సూపర్ ఉంటుంది. ఇంకా చూడని వాళ్ళైతే చూడండి, మూవీ నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగాడలో కూడా ఉంది. నెక్స్ట్ IC-814 కాందహార్ హైజాక్. ఈ వెబ్ సిరీస్ చాలా బాగా అనిపించింది నాకు. కొంతమంది చూసి యావరేజ్ బాగలేదని కూడా చెప్పారు. ఇందులో యాక్షన్ లేదన్నారు. యాక్షన్ ఎందుకు ఉంటుందయ్యా? ఎందుకంటే ఇది రియల్గా జరిగిన స్టోరీ. 24 డిసెంబర్ 1999 ఇండియన్ ఎయిర్లైన్స్కి చెందిన IC-814 నేపాల్ రాజధాని కాఠ్మండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా భారత్ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రావాల్సి ఉంది, కానీ మధ్యలోనే హైజాకింగ్కి గురైంది. ఇది తమ పనేనని పాకిస్తాన్ నుండి కార్యకర్తలు నడిపే హర్కతుల్ ముజాహిద్దీన్ అనే ఒక ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఆ టైంలో ఫ్లైట్లో 176 ప్యాసింజర్స్ ఉన్నారు. ఇందులో 5 ఉగ్రవాదులు కూడా. క్యాబిన్ క్రూ టీం 15 మంది, టోటల్గా 191 మంది అయితే ఉన్నారు. అసలు ఉగ్రవాదులు ఎందుకు హైజాక్ చేశారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, మరి ప్రయాణికులందరూ ప్రాణాలతో బయట పడతారా లేదా, అసలు ఆ టైంలో ఏం జరిగింది, ఆ ఉగ్రవాదుల ఫ్లైట్ని ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్కే ఎందుకు తీసుకెళ్లారు, ఇది రియల్గా జరిగింది. అదే సిరీస్లో చూస్తారు. ఫ్లైట్ హైజాక్ మూవీస్ ఇష్టపడే వారికి అయితే నచ్చుతుంది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగాడలో కూడా ఉంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నెక్స్ట్ కమిటీ కుర్రాలు. ఈ మూవీని థియేటర్లోనే చూశాను, చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, బట్ సెకండ్ హాఫే కొంచెం డౌన్ అయినా ఓవరాల్గా మూవీని అయితే వదలొద్దు. ఆల్రెడీ చూసే ఉంటారు, చూడని వాళ్ళైతే ఒకసారి చూడండి. కోనసీమ అందాలను మరింత అందంగా చూపించారు. సినిమా చూసే ప్రతి ఆడియన్స్ ఖచ్చితంగా తన బాల్యాన్ని, బాల్య స్నేహితుల్ని గుర్తు చేసుకుంటారు. ఎవరో ఒకరు ఏదో ఒక క్యారెక్టర్కు, ఏదో ఒక స్టోరీకి అయితే కనెక్ట్ అవుతారు డెఫినెట్లీ. 90s కిడ్స్ చేసిన చిలిపి చేష్టలు, అప్పటి ప్రేమ కథలు, అప్పటి ఆటపాటలు, అల్లరి వేషాలు అందరూ గుర్తు చేసుకుంటారు. ఈ మూవీని ఇంకా చూడకపోతే ఇంకా చూసేయండి, వదలొద్దంతే. ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. నెక్స్ట్ అబిగైల్. తెలుగులో ఉంది, మీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు హ్యాపీగా. ఫస్ట్ హాఫ్ ఒక రెగ్యులర్ కిడ్నాపింగ్ డ్రామా, హర్రర్ కామెడీ మూవీ అనుకున్నా, బట్ 45 మినిట్స్ తర్వాత చాలా సరదాగా, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో, కొన్ని హర్రర్ సీన్స్తో చాలా బాగా అనిపించింది. ఒక పాపని కిడ్నాప్ చేయడం, కిడ్నాపర్స్ అందరితో ఆ పాప ఆడుకోవడం, వాళ్ళందరూ ఆ పిల్ల రక్త పిశాచి నుండి తప్పించుకొని ఎలా సర్వైవ్ అవుతారు, దానికి తగ్గట్లుగానే ఇంట్రెస్టింగ్గానే సీన్స్ రాసుకున్నారు. కొన్ని కామెడీ సీన్స్ కూడా వర్కౌట్ అయినాయి. యాక్షన్ బాగుంది, డైలాగ్స్ అయితే పర్లేదు, తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. స్టోరీ తెలిసిపోతూ ఉన్నా లాస్ట్లో వచ్చే ట్విస్ట్లు కూడా భలే అనిపిస్తాయి. వైలెన్స్ కూడా చాలా బేభత్సంగా ఉంటుంది. మూవీ మొత్తం ఒకే నైట్లో ఒకే బిల్డింగ్లో జరుగుతుంది. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగా అనిపించింది. స్ట్రీమింగ్ ఆన్ జియో సినిమా. నెక్స్ట్ ల్యాండ్ ఆఫ్ బ్యాడ్. తెలుగులో కూడా ఉంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. రసెల్ క్రో మన గ్లాడియేటర్ హీరో, లియామ్ హెమ్స్వర్త్ అండ్ ల్యూక్ హెమ్స్వర్త్ ఇద్దరు కూడా థోర్ హీరో క్రిస్ హెమ్స్వర్త్కి బ్రదర్స్. 3 మనగాళ్ళు, 2 మనగాళ్ళు ఈ మూవీలో ఉన్నారు. ల్యాండ్ ఆఫ్ బ్యాడ్ టైటిల్లో బ్యాడ్ ఉంది, కానీ ఇట్స్ ఏ గుడ్ ఫిలిం అయ్యా, నాకైతే నచ్చింది. ఇట్స్ గుడ్ బట్ నాట్ వెరీ గ్రేట్. ఫస్ట్ 30 మినిట్స్ వరకు నార్మల్గానే అనిపించింది. దాని తర్వాత ఓన్లీ ఒక మిలిటరీ యాక్షన్ మూవీగానే కాకుండా ఒక సర్వైవల్ మూవీ టైప్లో కూడా ఉంటుంది. యాక్షన్ కూడా చాలా సింపుల్గా ఉంటుందేమో అనుకున్నా, కానీ చాలా బాగుంది యాక్షన్. ఓన్లీ గన్ ఫైరింగ్స్, బాంబ్ బ్లాస్ట్లే కాకుండా సెకండ్ హాఫ్లో ఒక స్టంట్ కూడా బాగా నచ్చింది. ఈ మూవీ ఒక జంగల్ స్టైల్ వార్ ఫేర్ని కలిగి ఉంది. యాక్షన్ చాలా డీసెంట్గా ఉంటుంది. డోంట్ మిస్ ఇట్, స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో. నెక్స్ట్ సెక్టార్ 36. ఈ మూవీని ఫ్యామిలీతో మాత్రం చూడొద్దు. నోయిడాలోని సెక్టార్ 36లో పిల్లలను హత్య చేసిన ఓ సైకో కిల్లర్ చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. హత్య చేసిన కేసుల్లో నిందితుడు ప్రేమ్ సింగ్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. అతడిని పోలీస్ ఆఫీసర్ రామ్ చరణ్ పాండే విచారిస్తారు.
ఇన్వెస్టిగేషన్లో చాలా భయానక విషయాలైతే చెప్తాడు ప్రేమ్ సింగ్. రియల్ ఇన్సిడెంట్స్తో తీసినా సరే కొన్ని కల్పిత అంశాలను జోడించారైతే మేకర్స్. క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ని ఇష్టపడే వారికి ఈ మూవీ ఒక చాయిస్ అని చెప్పొచ్చు. నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగులో కూడా ఉంది. డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ ఎక్స్హ్యూమా. ఈ మధ్య నేను చూసిన బెస్ట్ హర్రర్ థ్రిల్లర్ మూవీ ఇది. హర్రర్ థ్రిల్లర్ అనగానే ఏదో ఒక ఇంట్లో దెయ్యం, ఏదో ఒక పాడుబడ్డ బంగ్లాలో దెయ్యం, ఇలా రొటీన్ రొట్ట కాకుండా ఒక మంచి యూనిక్ కాన్సెప్ట్ తీసుకుని ఓన్లీ శవపేటికలతో భయపెట్టడం అనేది చాలా బాగా అనిపించింది. ఆ శవపేటికలు చూస్తుంటే అసలు ఏముందిరా దాంట్లో, నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న ఒక క్యూరియాసిటీ. స్టోరీ అన్ప్రెడిక్టబుల్, జంప్ స్కేర్స్ లేకపోయినా సరే టెన్షన్ని, భయాన్ని క్లైమాక్స్ వరకు చూపించారు. ఒక డబ్బున్న కుటుంబంలో మొదట జన్మించిన కుమారుడిని వేధిస్తున్న శాపం నుండి ఆ పిల్లాడిని రక్షించడానికి ప్రయత్నిస్తున్న ఒక టీం. వాళ్ళు అసలు ఏం చేస్తారు, దానికోసం శవపేటికలను ఓపెన్ చేయడం ఏంటి, ఆ పిల్లాడిని ఎలా రక్షిస్తారు, ఇవన్నీ కూడా మీరు చూడాలంటే మూవీని చూడాల్సిందే. ప్రైమ్ వీడియోలో అండ్ బుక్ మై షోలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యామిలీతో కూడా హ్యాపీగా చూడొచ్చు. నెక్స్ట్ టారోట్. ఈ మూవీ కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నాకైతే వన్ టైం వాచ్. హర్రర్ మూవీస్ ఇష్టపడేవారు డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. మన తెలుగు అమ్మాయి అవంతిక వందనాపు ఒక క్యారెక్టర్లో యాక్ట్ చేసింది. కొంతమంది గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒక మ్యాన్షన్ని అద్దెకి తీసుకుంటారు. మ్యాన్సన్ అంటే మ్యాన్సన్ హౌస్ మన బాలయ్య బాబు బ్రాండ్ కాదు, అదొక ఇల్లు. అక్కడికి వెళ్ళాక వాళ్ళకు ఒక బాక్స్ దొరుకుతుంది. ఆ బాక్స్లో టారెట్ కార్డ్స్ దొరుకుతాయి. మనకి చిలక జోస్యం గురించి తెలుసు కదా, సో ఇప్పటి జనరేషన్కి ఈ టారెట్ కార్డ్స్, జాతకాలు చెప్పే కార్డ్స్. ఒక్క చిలకే ఉండదు, మిగతాదంతా సేమ్. అవి ఓల్డ్గా ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ వాటి మీద భయంకరంగా ఉంటాయి. ఆ ఫ్రెండ్స్లో హోలీ అనే ఒక అమ్మాయి ఆ కార్డ్స్తో ఫ్రెండ్స్ అందరి జాతకాలు అయితే చెప్తుంది. తర్వాత వీళ్ళకి అసలు ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత మరి ఏమవుతుంది అనేది మూవీలో చూడాలి. నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగులో కూడా ఉంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ముంజా. మొన్న ఫ్యామిలీతో కలిసి చూసా. తోపు తురుము అని చెప్పను కానీ ఒకసారి అయితే చూడొచ్చు. పిల్లలకైతే బాగానే నచ్చుతుంది. కోరిక తీరని ఒక పిల్లాడు బ్రహ్మ రాక్షసుడిలా ఎలా మారాడు, బయటకు వచ్చి బిట్టు అనే ఒక కుర్రాడిని ఎందుకు టార్చర్ చేస్తూ ఉంటాడు, దేనికోసం, వాడి స్టోరీ ఏంటి, ఇదంతా తెలుసుకోవాలనుకుంటే మూవీని అయితే చూడాల్సిందే. ఇది ఒక మంచి టైంపాస్ హర్రర్ కామెడీ ఫిలిం. ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపించింది, బట్ సెకండ్ హాఫ్ అంతేం లేదు. రొటీన్ ప్లే ఉంటుంది అండ్ ఎక్స్పెక్ట్ చేసిన స్టోరీయే ఉంటుంది. హర్రర్ ఎలిమెంట్స్ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. మరీ నవ్వించి భయపెట్టేలా సీన్స్ లేకపోయినా సరే ఓవరాల్ బాగోలేదు అనడానికైతే లేదు. ఎందుకంటే మూవీలో పెద్ద స్టార్స్ లేరు, హైప్ లేదు. స్టిల్ ఇట్ వాజ్ వెరీ గుడ్ డీసెంట్ మూవీ. ఒక చిన్న సినిమా మంచిగా ఆడితే నాకు ఇష్టం. ఎవరికైనా ఇష్టం ఉంటుంది. చిన్న మూవీ అయినా పెద్ద మూవీ అయినా ఎఫర్ట్స్ మంచిగా పెడితే ఎంకరేజ్ చేయాలి డెఫినెట్లీ. ఆ గ్రాఫిక్స్, ఆ పిల్ల దెయ్యాన్ని క్రియేట్ చేయడంలో టీం సక్సెస్ సాధించింది. అది ఫన్నీగా ఉండాలి, అప్పుడప్పుడు భయపెట్టాలి. సో పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలా క్రియేట్ చేశారు. దట్స్ ఇట్ గైస్. ఈ రికమెండేషన్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లిస్ట్లో మీకు నచ్చిన మూవీ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను కూడా చూస్తే తరిస్తా. ఇలాంటి రికమెండేషన్స్ ఇంకొంచెం తీసుకొస్తాం. బై బాయ్. జై హింద్.